పార్లమెంట్ ఎన్నికల ఫలితాలపై నిగ్గు తేల్చేందుకు అధిష్టానం నియమించిన కురియన్ కమిటీ హైదరాబాద్ చేరుకుంది. కురియన్ కమిటీ రాష్ట్రంలో 3 రోజుల పాటు పర్యటించనుంది. ఇవాళ గాంధీ భవన్లో పార్లమెంట్ అభ్యర్థులతో భేటీ కానుంది. 3 రోజుల పర్యటన అనంతరం ఏఐసీసీకి నివేదిక ఇవ్వనుంది కురియన్ కమిటీ. పార్లమెంటు ఎన్నికల్లో పార్టీ వైఫల్యాలను నిగ్గు తేల్చేందుకు ఏఐసీసీ నియమించిన కురియన్ కమిటీ హైదరాబాద్ కు చేరుకుంది. కురియన్ నేతృత్వం వహిస్తున్న కమిటీలో మరో 2 సభ్యులుగా ఉన్నారు. 3 రోజుల పాటు రాష్ట్రంలో పర్యటించనున్న కమిటీ ఇవాళ గాంధీ భవన్ లో పార్లమెంటు అభ్యర్థులతో భేటీ కానుంది. ఉదయం 11:30 గాంధీ భవన్ లో మొదటగా ఓడిపోయిన అభ్యర్థులతో భేటీ కానుంది. ఓటమికి గల కారణాలను అభ్యర్థులను అడిగి తెలుసుకోనుంది కమిటీ. సాయంత్రం గెలిచిన ఎంపీలతో భేటీ కానుంది. శుక్రవారం పార్లమెంటు పరిధిలోని ఎమ్మెల్యేలు, అసెంబ్లీ ఇన్ఛార్జీలు, సీనియర్ నేతలతో భేటీ అయి పార్టీ స్థితిగతులు, పార్టీకి సహకరించని నేతలు ఎవరో తెలుసుకోనుంది. శనివారం క్షేత్రస్థాయిలో కురియన్ కమిటీ పర్యటించే ఛాన్స్ ఉంది. 3 రోజుల్లో 1 రోజు సీఎం రేవంత్ తో సమావేశం కానుంది కమిటీ. అయితే కురియన్ కమిటీకి వాస్తవాలను వివరించేందుకు నేతలు సన్నద్ధమవుతున్నారు. పలువురు పార్టీ సీనియర్లు క్షేత్రస్థాయిలో పార్టీకి వెన్నుపోటు పొడిచింది ఎవరు, ప్రత్యర్థి పార్టీకి సహకరించింది ఎవరు అనేది ఆధారాలతో సహా కమిటీకి అందించేందుకు రెడీ అవుతున్నారు. అయితే మొదటగా సునీల్ కనుగోలుతో భేటీ అయి వాస్తవాలు తెలుసుకోవాలని కమిటీని కోరారు పార్టీ సీనియర్ నేత వి హనుమంతరావు. పార్టీ కోసం పనిచేసిన నేతలను గుర్తించాలని పలువురు నేతలు కోరుతున్నారు. అటు 3 రోజుల పర్యటన తర్వాత కురియన్ కమిటీ ఏఐసీసీకి నివేదిక ఇవ్వనుంది.